దయచేసి ముందుకు రావాలి. దయచేసి ముందు వచ్చిన కోరుతున్నాం. మనమంతా కూడా మన ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మాట్లాడిన వ్యక్తులు గుణపాఠం చెప్పడానికి గాంధీ గారికి మనం ఇప్పుడు వినతి పత్రం సమర్పించబోతున్నాం. మన 2025 టీఎస్సీ ఫోరం తరఫున ఆ విద్యార్థుల చేత అక్కడ వెనుకలు ఉన్న వాళ్ళు అక్కడ ముందర ఖాళీ ప్రదేశం ఉంది, అక్కడ కంటే సహచర ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా చిన్న విన్నపం. అక్కడ వ్యాన్ ముందర ఉన్నటువంటి ఎన్నికలు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, ఇక్కడ రావాల్సిన కెమెరా బ్యాటరీ ఎన్నికల బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మిత్రుల సోదరులందరూ కూడా ఇక్కడ వ్యాన్ పక్కన ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడికి వచ్చేయండి. కృష్ణ నేను కెమెరా బ్యాటరీ కావాలరా కృష్ణ, నేను లెఫ్ట్ లో ఉన్నాను చూడు ఇక్కడ. ఇక్కడ మెట్ల మీద నిలబడిన వాళ్ళు కొంచెం పైకి రాండి. అక్క వాళ్ళందరికీ కూడా కొంచెం మెట్ల మీద ఉన్న వాళ్ళందరూ కొంచెం పైకి రాండి. అన్న సైడ్ మేడం సైడ్ పక్కనకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అక్కడ రోడ్డుకు అక్కడ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎన్నికలు ఉన్న వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులందరికీ కూడా పశ్చిమ రాయలసీమ నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు భూమి ఆకాశం వేరైనా మన ఉపాధ్యాయుల ఐక్యత మాత్రం వర్ధిల్లాలని కూడా ఈ సందర్భంగా ఎవరైతే మన పైన విమర్శలు చేస్తా ఉన్నారో వారికి కనువిప్పు కలిగేలా పశ్చిమ రాయలసీమల నుంచి మన ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి గట్టిగా సమాధానం బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో పశ్చిమ రాయలసీమ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా సాధారణంగా స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాం. స్టార్ట్ గా 2025 మెగా డిఎస్సి ఆత్మగౌరవ ర్యాలీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. మిత్రులారా,
ఈ రోజు మనము ఈ మెగా ధర్నా నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే గత నెల రోజుల నుంచి ఎవరైతే మన పైన విమర్శలు చేస్తా ఉన్నారో, మన డిఎస్సి పైన అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయని విమర్శలు చేస్తా ఉన్నారు, వారికి అందరికీ కూడా సరైన జవాబు, సరైన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రోజు కర్నూలు నడిబొడ్డున కొండారెడ్డి బురుజు సెంటర్ నుంచి ఇవాళ జిల్లా పరిషత్ కార్యాలయం వరకు మెగా ర్యాలీగా వారికి వచ్చి వారి కనువిప్పు కలిగేలా మనం సమాధానం చెప్పబోతున్నాము. ఎవరైతే విమర్శలు చేస్తా ఉన్నారో వారికి సూటిగా స్పష్టంగా ఒక మాట తెలియజేస్తున్నాము. ముఖ్యంగా విమర్శలు చేసే వారికి ఈ డిఎస్సి పైన మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. గత 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించుకోకుండా వీళ్ళు మన డిఎస్సి అభ్యర్థుల ఉసురు కొట్టుకొని గాల్లో బంగాళాఖాతంలో కలిసిపోయారంటే వారు కూడా మన డిఎస్సి మీద మాట్లాడే స్థాయికి వచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డిఎస్సి అంటే మీనింగ్ తెలియని వ్యక్తులు కూడా ఇవాళ డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉన్నారు, దీక్షలు చేస్తా ఉన్నారు. ఆ దీక్షలలో కార్యక్రమాలలో పాల్గొనేవారు ఏ ఒక్కరు కూడా డిఎస్సి అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా అక్కడ సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. నీతిగా నిజాయితీగా రాత్రనక పగులనక ఎన్నో సంవత్సరాలకు గంటలు 18 గంటలు మాత్రం రాత్రనక పగులనక కళ్ళలో ఒత్తులు వేసుకొని చదివితే ఇవాళ డిఎస్సి నిర్వహించడం చేత కాని వ్యక్తులు కూడా మన పైన విమర్శలు చేస్తా ఉన్నారంటే ఎంత సిగ్గుచేటో కూడా వీళ్ళు అర్థం చేసుకోవాలి. డిఎస్సి పెట్టడం చేత కాదు కానీ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాము. 16,347 పోస్టులు ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధికంగా ఎక్కువ సార్లు డిఎస్సి నిర్వహించిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికే ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మా బాధను, మా ఆక్రోశాన్ని అర్థం చేసుకోకుండా రోడ్ల పైన ధర్నాలు చేసిన మా పైన అక్రమంగా అరెస్టులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేశారు. బిక్కుమంటూ ఎంతో మంది కూడా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు. అయ్యా గత ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఎన్నో సందర్భాలలో వారిని ఉపాధ్యాయుల పోస్టులు ఇవ్వమని కూడా 5 ఏళ్ల పాలనా కాలంలో ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది, అడగడం జరిగింది. ఏ ఒక్క రోజున కానీ మాకు నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం ఏదైనా ఉందా అనే సందర్భంగా తెలియజేసాం. ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా 5 ఏళ్ల పాలనా కాలంలో కాలయాపన చేసి మమ్మల్ని 5 సంవత్సరాలు మా కళ్ళలో ఒత్తులు వేసుకునే విధంగా మా శ్రమణలో వృధా చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆ రోజు యువకాలం పాదయాత్రలో ఈ ప్రస్తుత గౌరవ విద్యాశాఖ మంత్రి గారు వద్దురవర్యులు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తా ఉన్నప్పుడు పాదయాత్రలో నారా లోకేష్ అన్న గారిని మా డిఎస్సి అభ్యర్థులు కలిశాము. అన్న 5 ఏళ్ల పాలనా కాలంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా మమ్మల్ని మా సమయాన్ని వృధా చేశారన్న, కనీసం మీరైనా కానీ మా బాధను, మా ఆక్రోశాన్ని, మా కుటుంబాల బాధను చూడండి అన్న. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇవాళ 5 ఏళ్ల పాలనా కాలంలో వేల ఫీజులు చెల్లించి హాస్టళ్లలో అయితేనేమి, కోచింగ్ సెంటర్లకు అయితేనేమి 5 ఏళ్ల కాలం నుంచి మేము ఇక్కడ సిటీలలో ఉండి డబ్బులలో అయిపోట్టుకుని ఇబ్బందులు పడుతున్నామంటే నారా లోకేష్ అన్న ఒకటే మాట చెప్పారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన నిర్వహించి మీకు అందరికి కానుకగా ఇస్తామని చెప్పారు. ఆ రోజు మెగా డిఎస్సి మాట ఏదైతే ఇచ్చాడో ఆ మాట కట్టుబడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి 6 నెలల్లోనే మళ్ళా ఆ ప్రభుత్వము యొక్క నియామకాలను కూడా పూర్తి చేసి సగౌరవంగా మమ్మల్ని అందరినీ కూడా విజయవాడ నడిబొడ్డులో సత్కరించి మాకు కూటమి ప్రభుత్వం చేసిన మేలుని ఎప్పటికీ మేము మరవము అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంత మంచి చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే అడగంది అమ్మాయినన్నం పెట్టదు. మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగినా కనీసం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ డిఎస్సి నిర్వహించి మా బాధను అర్థం చేసుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తే కబడ్డారని తెలియజేస్తా ఉన్నాం. పోయిన 5 ఏళ్ల పాలనా కాలంలో ఎలాంటి ఉపాధ్యాయుల నియామకాలలో మేము లేకపోయినా కూడా మిమ్మల్ని ఇంటికి పంపించేశాం. ఇవాళ మేము కష్టపడి నీతి నిజాయితీగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎగ్జామ్లు రాసి ఉద్యోగాలలో మెరిట్ సాధించిన వ్యక్తులపైన మా పైన నిరాధారమైన అభండాలు వేసి మా మానసిక మనోవేదన గురి చేసినటువంటి ఎవరైతే మాట్లాడుతున్నారో రాబో కాలంలో ఖచ్చితంగా వారిని పీఠం కదిలించేటట్టు మళ్ళీ కూడా మరొకసారి దీనిని పునరావృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. జీవో నెంబర్ 77 గురించి మాట్లాడుతున్నారు. జీవో నెంబర్ 77 అనేది ఎవరు ఆయామములు ఇచ్చారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. 2023 ఆగస్టు 2వ తేదీ మీ ప్రభుత్వంలోనే ఆ రోజు జీవో నెంబర్ 77 ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 77 అనేది
సుప్రీంకోర్టు ప్రకారము హారిజంటల్ రిజర్వేషన్ అనేది వారి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దివ్యాంగులకైతేనేమి, మహిళలకైతేనేమి, క్రీడాకారులకైతేనేమి, మాజీ సైనికులకైతేనేమి వాళ్ళందరికీ కూడా హారిజంటల్ రిజర్వేషన్ విధానం వర్తిస్తుంది. ఆ రిజర్వేషన్ ప్రకారమే ఈ కూటమి ప్రభుత్వం అనేది కూడా పోస్టులు భర్తీ చేయడం అనేది జరిగింది. ఎవరికైతే ఈ సబ్జెక్టు పైన విషయ అవగాహన ఉంటుందో వాళ్ళు ఎవరు కూడా మేధావులు మాట్లాడడం లేదు. ఎవరు సబ్జెక్టు పైన అవగాహన లేక డిఎస్సి నిర్వహించడం చేతకాని వ్యక్తులే నిరాధమైన ఆరోపణలు చేస్తూ మా మీద అభాండాలు వేస్తూ మా కుటుంబాలు 16,000 కుటుంబాలను మానసిక మనోవేదన గురి చేస్తున్నారు. రాబో కాలంలో ఖచ్చితంగా మా పైన ఎవరైతే విమర్శలు చేస్తారో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఆ రోజులలో విద్యార్థులు ఉన్న ఆ రోజులలోనే మీకు తగిన మూల్యం చెల్లించాం. రాబో కాలంలో భవిష్యత్తులో ఖచ్చితంగా ఎవరైతే మమ్మల్ని మానసిక మనోవేదన గురి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా పరువును భంగం కలిగించే వారిపైన అవసరమైతే రేపొద్దున పరువు నష్ట దావా కూడా వేయడానికి మేమందరం కూడా ఉపాధ్యాయులందరం కలిసికట్టుగా ఉంటామని అడుగు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు, పశ్చిమ రాజ్యం ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గుడ్ మార్నింగ్. నా పేరు ఎం తిరుమలమ్మ, ఎస్ఏ సోషల్, పెనగలూరు మండలం కట్టావారిపల్లి స్కూల్లో జెడ్పీహెచ్ఎస్లో వర్క్ చేస్తున్నాను. మెగా డిఎస్సీని దగా డిఎస్సీ అంటున్నారు. వీళ్ళు చూసారా? దగా డిఎస్సీనో ఇది మెగా డిఎస్సీనో